కామారెడ్డి జిల్లా బోధన్ బీసీ హాస్టల్లో హత్యకు గురైన విద్యార్థి వెంకట్రాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతని స్వగ్రామైన తిప్పారం తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్ మృతి తమ తండాకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ఓవర్ టు యు. రోజు కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వెంకట్ అనే గిరిజన విద్యార్థులు దాడి చేయడం వల్ల వెంకట్ అనే విద్యార్థి మరణించడం జరిగింది. మరణించిన కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత గారు పరామర్శించారు. ఏది ఏమైనా ఇది బాధాకరమైన విషయం. తోటి విద్యార్థులు ఇలాంటి దాడి చేయడం పట్ల యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం రేగిందని చెప్పవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి తాండాకు సంబంధించిన ఓ వ్యక్తి ఉన్నారు. అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? వెంకట్ ఎలా మరణించాడు? ఆ మరణించిన వార్త మీకు ఎప్పుడు అందింది? వెంకట్ ఒక చిన్నగా మంచి చదువుకోండ్రి బాబు, నకలు కొట్టకుండ్రి, మంచి హాయిగా చదువుకోండి, గడబడి చేయకుండ్రి అనే ఒక మాట ఆ శబ్దంతో వాడిని కిరాతకంగా వచ్చి కాలు చేతులు 5-6 కలిసి ఇద్దరు కాలుని ఒత్తేయడం, ఇద్దరు చేయిని ఒత్తేయడం, నోటు కొట్టి ఇష్టం గుద్ది చంపడం జరిగింది. వానికి అకస్మాత్తుగా వానికి ఎటు ఊపిరాడకుండా చేసి పడేశారు. వార్డెన్ హాస్టల్లో ఉండడం ఏంటిది, ఇది జరగడం ఏంటిది? ఇంత అధికారుల నిర్లక్ష్యం జరగడం చాలా అన్యాయం. ఇది అంటే నాకు తెలిసి అధికారుల యంత్రాంగం పని చేస్తుందా లేదా అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. మాకు మా కుటుంబానికే కాదు, ఈ ఊరికే కాదు, మా జాతికే నష్టం జరిగింది. మనతో పాటు వెంకట్ వాళ్ళ అమ్మ ఉన్నారు, చాలా విషాదంతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి కొడుకు ఎప్పుడు ఆమెతో మాట్లాడాడు, చివరిగా ఏం చెప్పాడనే విషయం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఏమన్నాడు? వెంకట్ మీతో ఎప్పుడు వచ్చినాడు, ఏమని చెప్పిండు? అతనికి 10 గంటకి మాట్లాడినది. అబ్బా తిన్నామన్నది, తిన్నా అన్న. అబ్బానికి దమ్ము వస్తలేమన్నాయి, జ్వరం లేదు, కొడుకు దమ్మున్నాయన్న. నా చదువు అడుకున్నది, అన్నం తిన్నామన్నాయి, తిన్నా అన్న. నువ్వు ఏం చేస్తున్నా అన్న? నేను పంట ఇప్పుడు అన్నది పండింది, నా కొడుకు పానం తినిపోయినది. నా 4 కొడుకుండి 2 సున్నితానికి తోలేసిన, 2 జీతం ఉన్నాడు. మొత్తానికి ఒక విషాదకరమైన ఘటన. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగే కన్నా దాదాపు 10 గంటల పరిసర ప్రాంతాల్లో రాత్రి ఫోన్ చేశాడు. అమ్మ యొక్క బాగోగులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో బాగుండమని చివరిసారిగా చెప్పాడంట. కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే సహాయం అందించాలి. విచారణను కూడా వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుంటే బాగుంటుందని తిప్పారం తాండా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి.